నిరాహార దీక్ష ఎలా అయితే ఈ క్యాండిల్ వెలుగుతూ మనకి ఒక హోప్ని, లైట్ని, మెసేజ్ని ఇస్తుందో ఆయన నిరాహార దీక్ష కూడా ఇలాగే సాగుతుంది. విత్ ఇన్ నో టైం క్యాండిల్ ఇలా కరుగుతూ వస్తుంది. వీ డోంట్ వాంట్ సోనం వాంగ్చుక్ టు రిప్రజెంట్ ద క్యాండిల్. ఎందుకంటే ఆయన చాలా విద్యావేత్త. ఆయన ఇస్తున్న మెసేజ్ కానీ, హోప్ కానీ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది. అలాంటి ఒక వ్యక్తిని ఇంత కఠోరంగా ఆయన చేస్తున్నా కూడా ఆయన గుర్తించకపోవడం చాలా అమానుషంలాగా అనిపిస్తుంది. అంతేకాదు దాని గురించి ఖండించడానికి కూడా ఇన్ని రోజులు పట్టింది ప్రజలకి. 19 రోజులుగా చేస్తుంటే చాలా సెలెక్టివ్గా చాలామంది అంటే హై ప్రొఫైల్ వాళ్ళు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, మెల్లమెల్లగా మెలుగులు కొంతమంది ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కానీ సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వం అలా మాట్లాడిన వాళ్ళని కానివ్వండి, అలా క్వశ్చన్ చేసిన వాళ్ళని కానివ్వండి, వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నించడం, వాళ్ళ వాయిస్ని సైలెన్స్ చేయడం. ఎలా అంటే ముఖ్యంగా హై ప్రొఫైల్ వాళ్ళని వాళ్ళ బిజినెస్లు జరగకుండా చేయడం, వాళ్ళని ఈడీలతో వాళ్ళ మీద రకరకాలుగా క్వశ్చన్స్ వేయడం. ఇలా చేయడం వల్ల వాళ్ళు సెలెక్టివ్గా వాయిస్ లేపట్లేదు. సో ఈ విధంగా ప్రతి సెక్షన్ని, ప్రతి సమాజంలో ఉన్న రకరకాల మొత్తం వర్గాలన్నింటినీ కూడా రకరకాల విధానాలతో అణచివేస్తుంది ప్రభుత్వం. విద్యార్థులనేమో వాళ్ళ వాయిస్ వినకుండా, రైతుల హక్కుల గురించి అడిగితే వాళ్ళు పోరాడితే వాళ్ళ వాయిస్ వినిపించనివ్వకుండా వాళ్ళని అణిచేసి, అలా ప్రతి దాంట్లో మాట్లాడిన వాళ్ళందరినీ యాంటీ నేషనల్స్ అని మాట్లాడి వాళ్ళని జైళ్ళల్లో పెట్టేసి, ఇదంతా అన్ని ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క విధంగా అణిచేసి చివరికి ఇప్పుడు నోరెత్తడానికి ఎవరు మిగలకుండా చేసిన ఇలాంటి ఈ రోజు సోనం వాంగ్చుక్ ఇంకా వేరే ఏ దారి లేక నిరాహార దీక్షను చూస్ చేసుకుని ఈ క్యాండిల్ ఎలా బర్న్ అయిపోతుందో అలా తనని తను బర్న్ చేసుకుంటున్నాడు. మనం కళ్ళు విప్పి ఆయన్ని కాపాడకపోతే మానవ జాతికే సిగ్గు చేయడం. అవును, మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అన్నదానికి ఏంటి? ఇప్పుడు అందరిని అన్ని వర్గాలు అణిచివేస్తూ ఫైనల్లీ ఏం ప్రూవ్ చేయాలనుకుని ఇట్లా చేస్తున్నారు? దీని ద్వారా ఏమైనా ఇండైరెక్ట్గా జనాలందరిలో ఒక భయాన్ని క్రియేట్ చేసి చూడండి మీరు ఏం చేసుకున్నా మేము రియాక్ట్ అవ్వము అనే ఒక మొండి వైఖరి ద్వారా ప్రజల్లో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని అనిపిస్తుంది? ఎందుకు మెసేజ్ వాళ్ళ ప్రజలందరికీ కనిపించేస్తుంది. ఆ మెసేజే అది. వాళ్ళు మొదటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా భయాన్ని ఎలా అయితే మొత్తం ప్రసరించేలా చేశారో దాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మీరు మాట్లాడితే, వాయిస్ ఎత్తితే, తర్వాత ఉద్యమాలు చేస్తేనే కాదు, నిరాహార దీక్ష చేసినోడికి కూడా దిక్కు లేదు. వాడు చచ్చిపోయినా కూడా మేము రియాక్ట్ అవ్వము, మీ చావు మీరు చావండి అని చెప్తున్నారు. దానికి మించిన మెసేజ్ ఏం లేదు. ఇప్పుడు కూడా మనం యునైట్ అవ్వకపోతే మనం మనుషులమే కాదు, మనకి మానవత్వం లేదు. మనం ఒకవైపు అక్కడ సోనం వాంగ్చుక్ 19 రోజులుగా ఏమీ తినకుండా నశించి క్షీణి